నమస్తే, వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ముంబైలో భారీ వర్షాలు, విద్యా సంస్థల బంద్. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ వేగవంతంగా పూర్తి చేయాలి. కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, హైదరాబాద్ డీఎస్పీ భీమ్రెడ్డి అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలులో జబర్దస్త్ బృందం సందడి చేసింది. కొండారెడ్డి బుజురు వద్ద తెరకెక్కుతున్న అరెరే పెద్ద సమస్య వచ్చిందే సినిమా టైటిల్ను మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. స్థానిక ప్రతిభను ప్రోత్సహించే ఈ చిత్రంలో కర్నూలుకు చెందిన పలువురు నటీనటులు నటిస్తున్నారని, రాయలసీమ ప్రేక్షకులు సినిమాను ఆదరించాలని చిత్ర బృందం కోరింది. ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చినా సరే చాలా ఆప్యాయంగా అభిమానపూర్వకంగా పలకరించే మీద ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ముఖ్యంగా 2000 రూపాయల నోట్ తీసుకొని ఏం తెలుసుకుంటా అంటే 2000 అంటే పెద్దది కదా అని కానీ ఇప్పుడు అది పెట్టడం లేదు ఎక్కడైనా. మళ్ళీ ఇంకొక క్వశ్చన్, మన ఇద్దరు ఇలానే నడుచుకుంటూ వెళ్తున్నాం. నీ పని పాట ముందు నడిపించాలంటే మా డైరెక్టర్ గారే కాబట్టి ముఖ్యంగా మా డైరెక్టర్ గారు ఉండాలి. అండ్ మిగతా స్టాఫ్ అందరూ జ్యోతి ప్రజ్వలన దగ్గర రాజశేఖర్ రెడ్డి గారు అండ్ అలాగే మిగతా టీమ్ స్టాఫ్. మూవీ టైటిల్ లాంచ్ అరే పెద్ద సమస్య వచ్చింది. మీ చేతుల మీదుగా గ్రాండ్ ఈవెంట్ టైటిల్ లాంచింగ్. సూపర్. అరే పెద్ద సమస్య వచ్చింది. సూపర్ మూవీ కదా, సూపర్ టైటిల్ కూడా. మీ పేర్లు చెప్పగలరా ప్రజలకు? మీరు అట్లా చూస్తే మిమ్మల్ని ఇస్తారు. మీరు వీళ్ళందరూ ఇక్కడ ఈ పిక్చర్ తీసుకునే దానికి పూర్తి చేసేదానికి వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని చేస్తున్నారు. మీరు ప్రాఫిట్ బిజినెస్ కన్నా ముఖ్యంగా ఏదో లోకల్ మీద అభిప్రాయంతో లోకల్ వాళ్ళ టాలెంట్ని ఇంప్రూవ్ చేయాలని లోకల్ వాళ్ళని ఎక్కువ ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తూ ముందుకు పోతున్నారు. రాజశేఖరు మరి ప్రొడ్యూసరు మరి ఇంకా కొద్దిగా చిక్కిపోతాడు సినిమా అయిపోయి. బాగా చూసుకొని ప్రజలు అట్లీస్ట్ కర్నూలు ప్రజలు ఆదరించినా పిక్చర్ డబ్బులు వచ్చేస్తాయి. కొద్దిగా రాయలసీమలో ఉండే వాళ్ళు మీరు ఆదరించండి. ఆయన స్నేహితులు మిత్రులు ఊరు నిండా ఉన్నారు, వారు ఎంకరేజ్ చేయాలి. అలాగే ఇప్పుడంతా పిక్చర్స్ అంతా రైట్స్ టీవీ వాళ్ళు కొనేస్తున్నారు, వారు కూడా కొంటే ఇంకా బాగుంటుందని బ్లెస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు. హైదరాబాద్ లో తొలి ఈజిప్షియన్ డేంజర్ బ్రాండ్ సైన్ ల్యాబ్ ను ఘనంగా ప్రారంభమైంది. హీరోయిన్ కాశీ సింగ్ బేగంపేట, లక్డీ కపూర్ మలక్పేటలో ఒకేసారి 3 అవుట్లెట్లను ప్రారంభించారు. ప్రత్యేకమైన ఈజిప్షియన్ డెజర్ట్స్ తో నగర వాసులను ఆకట్టుకోవడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఫుడ్ బ్లాగర్లు, వ్యాపారవేత్తలు, డేంజర్ ప్రియులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు గండ్రిగ మండలం పెద్దపాలేడు గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం
ఇస్తుందని ఆయన తెలిపారు. పదవుల కంటే ప్రజల ప్రేమాభిమానాలే తనకు గొప్ప బలమని పేర్కొంటూ రైతు సంక్షేమం, గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇప్పుడు రామ్జీ రోజ్గార్ పథకంలో దాన్ని ఇమీడియట్గా పెట్టి ఇప్పుడే కలెక్టర్ పెట్టండి. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా మన ఏది పెడితే చేస్తున్నాడు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ రోజు వారు చూసిన ప్రేమకి ఈరోజు మన మధ్యన వారికి కూడా ప్రతిజ్ఞ చెప్పే అవసరం ఉంది. కాబట్టి మన బిడ్డ, పుత్తూరు బిడ్డ, మన వాసి, చిత్తూరు జిల్లా వాసి, మన అందరి ప్రేమగల మనిషి మన ముఖ్యమంత్రి. వారి గురించి చాలా ఉంది చెప్పాలంటే, కానీ మా పాత్రికలు కూడా మనం చేసుకున్నాం. మొన్న కూడా ఒక సాక్షిలో ఏదో రాశారు, అంటే ఏదో వచ్చారు పోయినట్టు. ఎవరి కోసం వచ్చారు జిల్లాకి? మీటింగ్ కోసం రాలే. 750 కోట్ల రూపాయలతో ఒక ఇండస్ట్రియల్ హీరో మెటీరియల్ తెచ్చుకుని వచ్చాడు. మరి లోకేష్ బాబు ఎందుకు వచ్చాడు? ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్కూలు ప్రారంభం చేశాడు. సీట్లు మేము ఉన్నాం దగ్గర. ఇది ఎవరి కోసం చేశారు? మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం. మీకు తెలుసా? మీరు మాట్లాడుతున్నారు కొంతమంది 650 గ్రామాలు తిరిగినటువంటి కాన్స్టిట్యూన్సీలు, ఎక్కడ ఏ గ్రామంలో ఏ రోడ్ లేదు, ఏ కలవట్టు కావాలో, ఏ చెరువు కావాలని తెలిసినట్టు వాడిని, ప్రజలకి సంబంధించి ఏ కావాలని తెలిసిన వాడిని ఏదో చెప్పేసి ప్రశ్నలు రావడం కాదు. వాళ్ళు వచ్చింది ఏంటి, మాట్లాడింది ఏంటి అర్థం చేసుకోవాలా. ఇదే పబ్లిక్ మీటింగ్ కాదు వచ్చింది. ఈరోజు 30 కోట్ల రూపాయలతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత R&Bలో 30 కోట్ల రూపాయలు పనిచేస్తున్నాం మనం ఇప్పుడు. నిన్న కూడా మీరు చూడండి, నిన్న కూడా 14 వర్కులు ఇస్తే నారాయణ బ్రిడ్జిని ఆశిస్తుంటే 4 కోట్ల రూపాయలు మంజూరైంది R&B. నిన్ననే చేశారు. అంటే ఎవరి కోసం? పంచాయతీ 2లో 30 కోట్లు. పేర్లు కూడా చెప్తారు, రాసుకోండి. దోరడ్ నగర్ బ్రిడ్జి, నారాయణ బ్రిడ్జి, రేపల్వాడ బ్రిడ్జి, అంజూరు బ్రిడ్జి, 5 బ్రిడ్జీలు, వేంబాగ్ బ్రిడ్జి త్వరలో 2 ప్రారంభమైంది, ఇంకా 3 ప్రారంభం కావాల్సింది. అలాగనే కాజువే సీకిబుడి దగ్గర ఈ రోడ్డు 2.5 కోడి, అంటే రేపు తారైపోతాం ప్యాచింగ్స్. అలాగనే పాండూరు నుంచి చిన్న పాండూరు వరకు 3 కోట్ల రూపాయలు. టీపీ కోట రోడ్డు 11 కోట్ల రూపాయలు. కన్నావ రోడ్డు 3 కోట్ల రూపాయలు. కేవపురంలో రోడ్డు ఇక్కడి నుంచి ఆడదాకా లేబర్ వేసిన దానికి 1 కోటి చిల్లర. ఈ విధంగా R&Bలో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇంత కష్టకాలంలో 30 కోట్లు, పంచాయతీలు 30 కోట్లు. ఇవి కాకుండా ఎన్ఆర్జీస్లో ఎన్ని కోట్లు ఇచ్చామో కింద డీ ఉన్నాడు అడగండి. ఎన్ని కోట్లు ఇచ్చామో, ఎన్ని బస్ షెడ్లు కట్టి, ఎన్ని షెడ్లు కట్టి ఇచ్చామో ఒకసారి. అంటే వీళ్ళకి తెలుసా? ఇది గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నా. కానీ R&Bలో నేను చెప్తున్నాను, అంటే ఆ రోజు అటువంటి మాట్లాడుతూ అనుకోవచ్చు, ఒక రోడ్ వేసామా R&Bలో. నేనే నెంబర్ ఆఫ్ టైమ్స్ బైపాస్కి అడిగి సాల్చుకుని కళాన్ని రిపోర్ట్ చేసుకొచ్చాము. టీటీడీ కళ్యాణ మండపం నిలిచిపోయిన దాన్ని తీసుకొచ్చాం. సత్యడికి అన్నా క్యాంటీన్ 65 లక్షల రూపాయలు సత్యడి తీసుకొచ్చాం. నిన్న కూడా ముఖ్యమంత్రి వస్తే బైపాస్ రోడ్ అడిగాను, ఓరుకొండల లోకేష్కి ఇచ్చాము. డిగ్రీ కాలేజ్ పడిపోయే విధంగా ఉంది, 5 కోట్లు ఏమని చెప్పాం. ఏరియా హాస్పిటల్ నెంబర్ ఆఫ్ టైము యాక్సిడెంట్ జరుగుతుంది, సిహెచ్ నుంచి ఏరియా హాస్పిటల్ చేయమన్నాము. కడూరు నుంచి బైపాస్ చేయమన్నాము. ఎంఆర్ ఆఫీసులు పడిపోయే విధంగా ఉంది, 3 ఎంఆర్ ఆఫీసులు, దానికి 3 కోట్లు వేయమన్నాము. ఇవన్నీ కూడా అంచెలంచెలుగా జరుగుతుంది. ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్ వేస్తాం. ప్రతి గ్రామానికి అక్క చెల్లెమ్మలకు త్వరలోనే నిన్న మొన్న హౌసింగ్ వచ్చింది. ఎవరెవరికి ఇల్లు కావాలనో మా నాయకులతో కన్సల్ట్ చేసి ఇల్లు నిర్మించుకోండి. ప్రతి ఒక్కరికి కూడా, ఇల్లు లేని వాళ్ళకి కూడా. లేదు, కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలు ఉండేటప్పుడు ఆ చిన్న వయసులోనే చిన్న మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఆనాడు ఎమ్మెల్యేలకి సమితి మాత్రమే ఓటు ఉండేది. పుత్తూరులోని తీసుకొచ్చి ధైర్యంగా నిలబెట్టి ఇండిపెండెంట్గా గెలిచి వాళ్ళని కాదని నిలబెట్టి ఆమెను గెలిపించుకొని అక్కడనే అది రాజకీయ చరిత్ర మలుపు తిరిగింది. దేశంలో ఎవరబ్బా చంద్రబాబు జిల్లాని వసూలు చేసుకున్నాడు. ఆనాడు నాడు అమర్నాథ్ రెడ్డి, స్వర్గీయ అమర్నాథ్ రెడ్డిని
చంగళరాయుడిని కాదని జిల్లా పరిషత్ కైగొచ్చిన మహోన్నత వ్యక్తి. ఇది ఎందుకు చెప్తానంటే ఆమె ఒక దళితురాలు, ఒక డాక్టర్ కుతువులమ్మ. మీరు తెలుసుకోవాలా 81లో మళ్ళా కాళాస్త్రి సంస్కృతిని రాజశేఖర్ తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టాడు. కారెడ్డి గారు మండల పరిషత్ గోవిందస్వామిని జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు. ఈ ప్రాంతానికి సత్యవతి ప్రాంతానికి ఉన్నటువంటి శివప్రసాద్ని మంత్రిని చేశాడు, స్పీకర్ని చేశాడు, ప్రతిభార్తిని బాలయోగిని చేశాడు అంటే సెంట్రల్లో. అలాగనే పరశురామ మంత్రి చేశాడు. ఈ జిల్లావాసిగా పట్న సుబ్బయ్యని పల్నాడు ఎమ్మెల్యేగా అతన్ని మంత్రి చేశాడు. ఎంతోమంది నాలాగా ఎస్సీలకి మంత్రులుగా, ఎమ్మెల్యేగా, ఎంపీపీలుగా, జడ్పీటీ మెంబర్లుగా అనేక కార్పొరేట్ ఇచ్చాడు. అంటే కొంతమంది అతని చరిత్ర తెలియనట్టు వాళ్ళు, అతని గుణగణాలు తెలియనట్టు వాళ్ళు దళితులకి ఏమి చేశాడు, ఏ పదవి ఇచ్చాడని చెప్పి అంటారు. కాబట్టి ఈరోజు మీ దగ్గర చెప్తున్నాను, నేను దగ్గర చూసిన వాడిని, 50 సంవత్సరాలు రాజకీయం చేసిన వాడిని. ఎంతమంది మన జిల్లాలో ఎస్సీలకి ఇచ్చాడు. ఒకసారి శివప్రసాద్ ఎక్కడి నుంచి గెలిచాడు? మన ప్రాంతం నుంచి గెలిచాడు, మంత్రి చేసే లేదా. హైదరాబాద్ డీఎస్పీ భీమిరెడ్డి ఏసీబీ అరెస్ట్. ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో హైదరాబాద్ PCS లో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డిను తెలంగాణ ఏసీబీ అరెస్ట్ చేసింది. తెలంగాణ, కర్ణాటకలో నిర్వహించిన సోదాల్లో విల్లాలు, ప్లాట్లు, భూములు, కమర్షియల్ ఆస్తులు, 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, 43.6 లక్షల నగదు లభ్యమైంది. స్వాధీనం చేసిన ఆస్తుల మార్కెట్ విలువ దాదాపు 300 కోట్ల వరకు ఉండవచ్చని ఏసీబీ అంచనా వేస్తుంది. కేసుపై విచారణ కొనసాగుతుంది. కర్నూలులో ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. ఎస్పీ వర్గీకరణ సాధనలో మందకృష్ణ మాదిగ కృషి, అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. ఆదిశంకరుని హెల్లగొట్టిన చక్కల మాదిగలే, ఆదిశంకరుని హెల్లగొట్టిన చక్కల మాదిగలే. అలాగే మన మాదిగ పల్లెల్లో కావచ్చు, బీసీల్లో కావచ్చు, ముందుగా చదువుని చైతన్యం నింపాలని ప్రతి ఒక్కరూ ఈ ఎంఆర్ కార్యక్రమం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కళవంతులైన ఎస్సీ బీసీ పిల్లల్ని అందరినీ ఎవరైనా ఎదుగుబడిన వాళ్ళు పుస్తకాలు లేదా వాళ్ళకి చదువుకోవడానికి ఏదైనా అవకాశం మీరంతా గ్రామ కమిటీ తరఫున చేయాలని ఇటువంటి ప్రోగ్రాం భవిష్యత్తులో అన్నగారిచ్చే కార్యక్రమానికి కన్నూరు ముఖ్యమైనటువంటి ఎందుకంటే గత వల్ల పెట్టాలన్నా మీరు వాయిస్ ఒకటి చాలు చూసి జోహార్ అమరవీరులకు
అమర వీరులకు అన్నింటి తీసుకోండి సైడ్లో నా సైడ్లో కొంచెం ఓకే. ఈరోజు 32వ ఆవిర్భావ దినోత్సవం మరి ఎంతో సుదీర్ఘమైన పోరాటంలో అసురువడిసిన భాషలు ఎన్నో ఉన్నా అలాగే ఈ వర్గీకరణ సాధించడంలో ఎంతోమంది అమరులు అయినారు. ఈరోజు మనమేమో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడానికి కారణం కూడా అమరులే అని చెప్పి మేము భావిస్తాం. ఈ ఎస్సీ వర్గీకరణ సాధించిన కోణంలోనే మానేశ్రీ మందకృష్ణ అన్నగారు ఈ వర్గీకరణ అమరవీరులకే ఆయన అంకితం చేశారు. ఎందుకంటే మనం ఈరోజు మన కుటుంబాల మధ్యలో ఉండి ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినం నడుపుకుంటున్నాము. వారు స్వర్గీయులై ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం కూడా వాళ్ళు పైనుంచి దేవతలుగా దీవిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లోనే వారు ప్రాణాలకు సైతం ముందుకెళ్ళారు. మరి ఈరోజు వారి త్యాగాన్ని ఫలితాలను మనం అనుభవించే స్థాయిలో మన మానశ్రీ మందకృష్ణ గారు సాధించి మనకి పెట్టారు. అన్నకు 60 సంవత్సరాలు దాటి 62, 61లో పాదం పెడుతున్నారు. అలాగే ఎంఆర్పిఎస్ 32 దాటి 33లో పాదం పడుతుంది. ఇంకా ఇలాంటివి అన్నగారు ఎన్నో జయంతులు వేడుకలు జరుపుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం కర్నూలు నుంచి. మరియు ఈ కర్నూలుకు వచ్చిన ఇన్ఛార్జి వర్యులు దుమ్ము చిన్న మాదే గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడెక్కడ అదే అణుగణుగున ఫోన్లు చేసి సమయము తీరిక లేకుండా వారు కడప జిల్లాలో వర్క్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని గ్రామాలు కొన్ని విలేజ్లను వార్డులను సర్కిల్ చేయండి అని చెప్పి వారు కోరారు. ఈ దుమ్ము చిన్న అన్న ఇన్ఛార్జి మేరకై మేము కొన్ని కార్యక్రమాలు జరుపుకొని కొన్ని గ్రామాల్లో కూడా ఇప్పుడు జెండా ఎగరేసి వచ్చి మనం కల్లూరులో ఇప్పుడు జరుపుకుంటున్నాం. ఈ కల్లూరులో ఎంఆర్పిఎస్ జెండా దాదాపు ఇది ఇప్పుడు జరుపుకోవడం 3వ వేతనం అవుతుంది, 3వ సంవత్సరంగా. అయితే మా పెద్దలు కల్లూరు పెద్దలు ఎంఆర్పిఎస్ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి కానీ కృష్ణన్న ప్రోగ్రాంలకు కానీ ఏ పిలుపుకి ఆ పిలుపుకు అందరూ మా గ్రామ పెద్దలు సపోర్ట్ చేస్తారు ఇక్కడ కల్లూరులో. ఎందుకంటే మాకెళ్ళి కులం మతం లేదు ఇక్కడ వచ్చేసి మా సర్కిల్లో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఒక అన్నదమ్ములాగానే భావించుకొని కృష్ణన్న గారి శుభాకాంక్షలు తెలపడానికి నా బీసీ సోదరులు, మైనారిటీ సోదరురాలు, మరి అలాగే కురువ సంఘం నాయకులు కూడా హాజరయ్యారు. ఈ కోణంలోనే వాళ్ళు కూడా అంటారు, నాయకుడు అంటే మానశ్రీ మందకృష్ణన్న మాదిరే ఉండాలని చెప్పి భావిస్తున్నామని చెప్పి వాళ్ళు చాలా వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అన్నలారా, ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలకు అందరికీ నాతో పాటు ఎంఆర్పిఎస్ నాయకత్వానికి కూడా అలాగే పాత్కేయులు మీడియా మిత్రులకు కూడా ఎంఆర్పిఎస్ ప్రోగ్రాం ఉందంటే పాపం వాళ్ళు ఎన్నో మీటింగులు ఉన్నా కూడా అయ్యో వీళ్ళు బీద పార్టీ, వీళ్ళు మేము పోతే వీళ్ళు ప్రజావేదికకు ప్రజలకు తెలిపే వాణిజ్యం ఉండదని చెప్పి మా కొరకు వాళ్ళు ఇక్కడే ఉండి మరి మీడియా మిత్రులకు కూడా మేము అన్నగారి తరఫున మీకు కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. నా పేరు పాముల కుమార్ మాదియ, కర్నూలు నగర అధ్యక్షుడు. నా పేరు దుమ్ము వెంకటేశ్వర చిన్న మాదిగా, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి, మరి కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదిమూడి అనే గ్రామంలో ఎంఆర్పిఎస్ 20 మందితో ఏర్పాటు చేసినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈరోజు దాదాపుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలో దాదాపుగా 18 రాష్ట్రాల్లో ఈరోజు ఎంఆర్పిఎస్ మాధవ్ దండోరా స్థాపించడం జరిగింది. కాబట్టి ఈరోజు 32 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి 33వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా
మరి అదేవిధంగా ఈరోజు మా అధినాయకుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆరోగ్యశ్రీ ప్రధానదాత, వికలాంగుల కోసం పోరాట యోధుడు, మరి వృద్ధులు వితంతువులకు తోబుట్టు అయినటువంటి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు యొక్క ఉద్దేశం మరి మందకృష్ణ గారి నేతృత్వంలో దాదాపుగా 32 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ మరి జాతి కోసం, జాతి భవిష్యత్తు కోసం, ఎస్సీలు ఉన్నటువంటి ఉపకులాల కోసం మరి వర్గీకరణ జరగాలని చెప్పి, మా వాటా కావాలని చెప్పి దాదాపుగా 30 సంవత్సరాలు మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో పోరాటం చేసి మరి ఈరోజు మేము మరి అదేవిధంగా ఎంతోమంది ప్రాణాలు అర్పించడం జరిగింది, ఎంతోమంది జైలు పాలు కావడం జరిగింది. మరి మందకృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు మేమంతా కూడా వర్గీకరణ సాధించుకొని మరి ఎన్డీ ప్రభుత్వం ద్వారా మరి వర్గీకరణ సాధించుకున్న తర్వాత కూడా మరి మందకృష్ణ గారి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నేతృత్వంలో మరి ఎంఆర్పిఎస్ మరి ఎన్నో సామాజిక అంశాలపైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఈరోజు ఎంఆర్పిఎస్ 32 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ఉద్యమం 1994లో ఏర్పడి ఒక సామాజిక ఉద్యమంగా ఈరోజు అన్ని రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే ఒక సుదీర్ఘమైన ఉద్యమంగా ఈ మాదిగ దండోరా ఈరోజు నిలిచింది. ఈ ఉద్యమం కేవలము మాదిగలకు అణగారిపోయినారు, విద్యా ఉద్యోగ రంగాల్లో వెనకబడ్డారు. కాబట్టే ఈ మన వర్గీకరణ ద్వారా, ఏబిసిడీల వర్గీకరణ ద్వారా ఈ మన హక్కులను మనం సాధించుకుందామన్న క్రమంలో ఉద్యమము ప్రస్థానము మొదలైన ఈ క్రమంలోనే మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఒక సామాజిక అంశం ఉద్యమంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్భవించినదే కాకుండా ఒక పద్మశ్రీ, కేవలం ఒక కులంతోనే పద్మశ్రీ అవార్డు తీసుకున్న ఘనత మా మందకృష్ణ మాదిగల ముద్దుబిడ్డ అయిన మందకృష్ణ మాదిగ గారిదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కేవి రమణ, ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడు. నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దాయిని ప్రశాంత్, సంధ్య దంపతులు. సంధ్యకు అనిల్ అనే వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉంది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని సంధ్య ప్రియుడు అనిల్ మరో వ్యక్తి వెంకటసాయి సహాయంతో భర్త హత్యకు ప్లాన్ చేశారు. సంధ్య సూచన మేరకు ప్రశాంత్ వెంకటసాయి ఇంటిపై నుంచి నెట్టేశాడు. అతను చనిపోకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అక్కడి నుంచి వచ్చాక సెలైన్ లో టాయిలెట్ క్లీనర్ ఎంకిచ్చి ప్రశాంత్ను హత్య చేశారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసులు విచారణ చేపట్టగా అసలు గుట్టు విడింది. ఏ టైం అన్నా కానీ అడ్డిచ్చా పోయినా చెప్పు. కాదు వేరోళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా, అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చ దాయి పండాలి ఇప్పుడు. మీదనే కిందికి దిగొద్దాడు. అమ్మ నేను కూడా ఆడుకునేది దీన్ని. ఆడు కిందికి దిగొద్దు, ఆడికే దాయిపోయి. నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా వాడుకోనేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తున్నా ఆడు వాడుకోవాలి. ఏం చెప్తావో నాకు తెలియదు. మీద అట్లా వాడుకోవాలి నాకు తెలియదు. కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి, సరేనా? నీ వచ్చింద బాధకి నా సాగు వచ్చింది కానీ. అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లోకి వస్తే సాగు చేస్తారా నీ కాళ్ళు మొక్కుతా. కాలు మొక్కుడు నేను కడుపు మార్చుకుని నేను ఇక్కడ తాగుకుంటుంటే నేను అన్ని ఖరాబ్ అయిపోయి. నేను చెప్తుండేంది, మొత్తం డిచ్చారా అన్ని వండాలి. మీరు కిందికి రావద్దు. రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి, సగం ఉండగా తెప్పి. రైటా? అడైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. రైట్. గుడ్ నైట్ రా. ఎవరెత్తేసారు కిందికి? నువ్వెత్తేసినావా అలా బాగా ఎత్తేసిందా? పైకి నేనైతే అన్న ఫోర్స్ నేను ఆయన ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా, ఆమ్లెట్ తీసుకొచ్చినాక
తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరకు వచ్చేసాం. ఇక నేనే లేపేసాను. నువ్వే చేసినా నాకు ఒకటి లేస్తాడా అలా వైఫ్ వేసింది. ఇదంతా ప్రీ ప్లాంటే కదా, ఇదంతా ప్రీ ప్లాంటే కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయలేదు, ఆమె ప్లాన్ అంత తారీఖు అని చెప్పింది ఆమెనే. దానికి డబ్బులు ఇచ్చింది, మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసారు. అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు, కిందికి వెళ్ళి కాలు గుంజేసారు. ఇక్కడ నుంచి ఇటు, ఎక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇటు, అక్కడ నుంచి ఇటు ఒకటేసారి కాలు లేపేసారు. ఇద్దరు కలిసి కాలు లేపేసారు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.